ముందుగా ఆహా నా సక్సెస్లోనే కాదు, నా ఫెయిల్యూర్లో కూడా ఆహా ఎప్పుడూ నాతో ఉన్నింది. థ్యాంక్స్ ఫర్ దట్. నా ఇనిషియల్గా రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం 2 పెద్ద హిట్ అయ్యాయి. నాకు ఇంకా గుర్తుంది. 2 సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. సెబాస్టియన్ సినిమా లాస్ట్ స్టేజ్కి వచ్చింది. అప్పుడే ఇంకా పెద్ద సినిమాలు 2 ఉన్నాయి. మన భీమ్లా నాయక్ అండ్ రాధేశ్యామ్ అనుకుంటాను. ఆ 2 సినిమాలు ఉన్నాయి. అప్పుడు సెబాస్టియన్ అనే సినిమా వస్తుంది. సెబాస్టియన్ అనే సినిమా ఓకే, మేము ప్రయత్నించాము, ఏదో సెకండ్ హాఫ్లో కొంచెం అటు ఇటు మిస్ అయిన ఫీలింగ్ ఉంది. అయినా సరే ఇలా సినిమా కిరణ్ అంటే మన సినిమా, ఏం ఆలోచించకుండా తీసుకోండి అని చెప్పి రామ్ సార్ అనడం, ఇమ్మీడియట్గా ఆ రోజు సెబాస్టియన్ అనే సినిమాను కూడా ఆ రోజు ఎక్వైర్ చేయడం అన్నది పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ అండ్ అలాగే అరవింద్ సార్కి. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అందుకే నా మాట, ఆహాలో నా సినిమాలన్నీ ఒక 4 సక్సెస్ అయిన సినిమాలు ఉంటే 2 ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయనుకుంటా. అయినా సరే ఎప్పుడు నా సక్సెస్లో కానీ ఫెయిల్యూర్లో కానీ కిరణ్ సినిమా అంటే మన సినిమారా, మనం తీసుకున్నారా అని చెప్పి సపోర్ట్ చేస్తున్న ఆహా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ సార్ గురించి చెప్పాలి సార్. ఇందాక సార్ అన్నట్టు ఇట్స్ మా ఇద్దరి పరిచయం అన్నది ఏదో ఒక అన్నాతమ్ముల పరిచయం అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు నాకు ఎవరు తెలీదు. ఫస్ట్లో రాజావారి రాణి గారు అయినప్పుడు సరే ఇలా ప్రమోషన్స్ అది ఇది అన్నారు. దాన్ని ఎస్ఆర్ కళ్యాణ మండపం అప్పుడు ఏదో సినిమా చేసుకొచ్చాం, అంతా సారే అప్పుడే వచ్చి ఇలా సినిమా చూద్దాము అంటే నాకు అప్పుడే సినిమా చూపించి ఫస్ట్ అడిగాను అనమాట. వీళ్ళకే చూపించాను ఫస్ట్, ఏంటి పరిస్థితి. అప్పటికి ఇంకా కాపీ అవ్వలేదు, ఫైనల్ అవ్వలేదు. జస్ట్ నేను చెప్పిందంతా ఒకటే. నాకు ఇంకా గుర్తు, ఆ రోజు మా ఫ్లాట్లోనే ఎక్కడ చూపించాలో తెలియక మా ఫ్లాట్లోనే షో వేసి చూపిస్తున్నాను. నన్ను 4 వచ్చారు ఆహా టీం నుంచి. షో అంతా అవుతుంది, అక్కడ డైలాగ్స్ ఏమి వినపడట్లేదు, ఏమీ కనపడట్లేదు. నాకు వీళ్ళకి అర్థమవుతుందా ఏంటి అని ఒక కంగారు. ఈయన పక్కకి పిలుచుకొని వెళ్ళి ఒకే ఒక మాట చెప్పాను, సార్ నన్ను జస్ట్ నమ్మండి, మీకు ఇటు సినిమా ఏం అర్థం కావట్లేదు, ఆ విషయం నాకు అర్థమైంది. జస్ట్ నా మొహం చూసి నన్ను నమ్మండి, ఈ సినిమా ఆడతా సార్, నన్ను నమ్మండి అన్నాను. ఎందుకు నమ్మాడో ఏం తెలీదు. ఈయన వెళ్ళిపోయి ఈ సినిమా తీసుకుందామని చెప్పారు. అలాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా తీసుకున్నారు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆహాలో చేస్తున్నామా లేదా అని పక్కన పెడితే, ఎప్పుడైనా ఏంటి పరిస్థితి, సినిమా ఒపీనియన్ ఏంటి, ఎలా ఉంది, బాగుందని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. ఈయన కూడా నిజంగానే ఒక తమ్ముడికి కదా మంచి జరగాలన్నట్టు, బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదని చెప్పడం, ఇలాంటివి చేస్తే బాగుంటుందని డిస్కషన్ అయింది. థ్యాంక్స్ సార్, వెరీ హ్యాపీ మీతో అసోసియేట్ అయినందుకు. ఇంకా తిమ్మరాజుపల్లి టీవీ, చాలా సంతోషంగా ఉన్నాం తిమ్మరాజుపల్లి టీవీ విషయంలో. ఎందుకో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం అంతా పాజిటివ్గానే ఉంది. పర్టికులర్లీ నేను పర్సనల్గా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం నాకు తిమ్మరాజుపల్లి. వెరీ స్మాల్ బడ్జెట్తో, ఫస్ట్ క్వశ్చన్, ఇంత చిన్న బడ్జెట్తో ఇప్పుడున్న టైంలో ఒక సినిమాని అచీవ్ చేయగలమా అన్నది ఫస్ట్ క్వశ్చన్. అది మా టీం అందరూ అచీవ్ చేసేలా చేశారు. వీళ్ళందరి సపోర్ట్ వల్లనే అయింది. డైరెక్షన్ టీం అయితే ఏంటి, ప్రొడక్షన్ టీం అయితే ఏంటి, యాక్టర్స్ అయితే ఏంటి, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల చాలా చిన్న బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఫిలిం తీయగలిగాం. ఆ సినిమాని అందరి సపోర్ట్తో, పర్టికులర్గా మీడియా సపోర్ట్తో, నాకు తెలిసి మా సురేష్ అన్న దగ్గర నుంచి ఈ సినిమాకి ఎక్కువ మెసేజ్లు వచ్చింటాయంట గ్రూప్లో, ప్రెస్ మీట్ అని. మీకు కూడా విసుగు వచ్చిండొచ్చు చాలా సందర్భాల్లో. చాలా సపోర్ట్ చేశారు మీడియా చాలా సందర్భాల్లో వచ్చి. మీరు తీసుకెళ్ళి, అంటే నేను పర్టికులర్గా విట్నెస్ చేశాను అనమాట ఈ సినిమాకి.